వెల్కమ్ బ్యాక్ టు కేసీ డ్రామా స్టూడియోస్. మీరు కనుక మా ఛానల్ కి ఫస్ట్ టైం వస్తే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. అప్పుడే మా వీడియోస్ మీకు నోటిఫికేషన్ గా వస్తాయి. ఈ రోజు మనం ఐ వాంట్ టు రిజైన్ ఎవ్రీ సింగిల్ డే ఫైనల్ పార్ట్ ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మీరు కనుక ప్రీవియస్ వీడియో చూడకపోతే ఇప్పుడే వెళ్ళి చూడండి. అప్పుడే మీకు ఈ వీడియో అర్థమవుతుంది. 白静，我喜欢你行了吧？ ఇంకా లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్దాం. స్టోరీ స్టార్టింగ్ లో హీరో హీరోయిన్ కి కాల్ చేసి తనని పిక్ చేసుకోమంటాడు. హీరోయిన్ ఈ రోజు డేట్ చూసి షాక్ అవుతుంది. హీరోయిన్ హీరోని పిక్ చేసుకొని ఆఫీస్ కు తీసుకొని వెళ్తుంది. హీరోకి ఆల్రెడీ ఇదంతా జరిగినట్టే అనిపిస్తుంది. హీరో వెళ్ళి లిఫ్ట్ ఎక్కుతుండగా హీరోయిన్ వద్దు అని ఇద్దరు స్టెప్స్ యూజ్ చేస్తారు. హీరోయిన్ తన రిజిగ్నేషన్ కి ఈ లూప్ కి అస్సలు సంబంధం లేదు అని అనుకుంటుంది. హీరో హీరోయిన్ లంచ్ కి ఏం తింటుందో తనకి కూడా అదే తెమ్మంటాడు. ఇద్దరు కలిసి తింటూ ఉండగా అక్కడికి వచ్చిన లాయర్ హీరోయిన్ అక్కడి నుంచి పంపిస్తుంది. హీరోతో మూవీకి వెళ్దాం అనబోతుండగా హీరో నో చెప్పి హీరోయిన్ కి ఇంకెప్పుడు నువ్వు ఆర్డర్స్ వేయకు అని అంటాడు. లాయర్ అక్కడి నుంచి వెళ్లిపోయాక హీరో హీరోయిన్ బౌల్ ని తన పక్కన పెట్టుకుంటాడు. ఇద్దరు కలిసి లంచ్ చేశాక హీరో మీటింగ్ క్యాన్సిల్ అయ్యిందని అందరికి చెప్పమంటాడు హీరోయిన్ తో. హీరో వాష్రూమ్ కి వెళ్తుండగా హీరోయిన్ హీరో వెనకే వెళ్తుంది. దానికి హీరో వాష్రూమ్ కి కూడా వచ్చేస్తావా ఏంటి, వెళ్ళి ఆఫీస్ రూమ్ లో వెయిట్ చెయ్యు అని అంటాడు. బట్ హీరోయిన్ వాష్రూమ్ బయట వెయిట్ చేస్తూ ఉండగా అది చూసిన ఇద్దరు ఎంప్లాయీస్ హీరోయిన్ కి హీరో వల్ల మెంటల్ వచ్చేసింది అని మాట్లాడుకుంటారు. ఇది విన్న హీరో హీరోయిన్ రిజిగ్నేషన్ ఇచ్చేస్తుంది ఏమో అని భయపడి బయటికి వచ్చి హీరోయిన్ తో ఏమైనా చెప్పాలా అని అంటాడు. దానికి హీరోయిన్ ఏం లేదు అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాజీ హీరోయిన్ ని డిన్నర్ కి పిలుస్తూ ఉండగా హీరో హీరోయిన్ డెస్క్ దగ్గర ఉన్న రిజిగ్నేషన్ లెటర్ చూసి హీరోయిన్ ని పిలుస్తాడు. హీరోయిన్ రాగానే రిజిగ్నేషన్ లెటర్ కోసం అడగగా అది నాది కాదు వేరే వాళ్ళదే అని అంటుంది. హీరో హ్యాపీగా ఫీల్ అవుతాడు. హీరోయిన్ హీరోని వాళ్ళ ఇంటి దగ్గర డ్రాప్ చేస్తుంది. హీరో హీరోయిన్ ఇంట్లోకి వస్తే ఎక్కడ రిజిగ్నేషన్ అడుగుతుందో అని రానివ్వడు. బట్ హీరోయిన్ హీరో ఎక్కడ లిఫ్ట్ ఎక్కుతాడో అని భయపడి వర్క్ ఉంది అని చెప్తుంది. ఇద్దరు కలిసి వర్క్ చేస్తూ ఉన్నప్పుడు హీరోయిన్ వల్ల అనుకోకుండా హీరో షర్ట్ మీద ఇంక్ మార్క్ అవుతుంది. హీరో క్లీన్ చేస్తూ ఉండగా హీరోయిన్ వచ్చి హెల్ప్ చేస్తుంది. అనుకోకుండా ఇద్దరు కిస్ చేసుకోబోతారు. హీరోయిన్ లాస్ట్ లూప్ లో హీరోని కొట్టడం గుర్తుకు వచ్చి హీరో కిస్ చేయడు. ఇంతలో టైం 12 అవుతుంది. ఈసారి హీరో బెడ్ మీద లెగిసి టైం అండ్ డేట్ చూసి షాక్ అవుతాడు. ఇది లూప్, మేబీ నేను ఈ ప్రపంచాన్ని సేవ్ చేయడానికి ఎంచుకోబడ్డానేమో అని అనుకుంటాడు. హీరోయిన్ నిజంగానే హీరోని కొట్టిందని కోపంగా ఉంటాడు. ఇటు సైడ్ హీరోయిన్ కిస్ చేస్తున్నట్టు నిద్ర నుంచి లేస్తుంది. అప్పుడే హీరో హీరోయిన్ ఇంటికి వచ్చి హీరోయిన్ కి లంచ్ ఇస్తాడు. హీరోయిన్ హ్యాపీగా తింటుంది. హీరో ఫోటో పంచింగ్ బాల్ మీద చూసి చాలా కోపంగా హీరోయిన్ ని ఆఫీస్ కు తీసుకొని వచ్చేస్తాడు. లిఫ్ట్ ఎక్కుతుండగా హీరోకి లాస్ట్ లూప్ లో లిఫ్ట్ బ్రేక్ డౌన్ అవడం గుర్తుకొచ్చి చబ్బిగా ఉన్నావని స్టెప్స్ యూజ్ చేయమంటాడు. హీరోయిన్ నిజంగా నేను చబ్బిగా ఉన్నానా అని అనుకుంటుంది. హీరో హీరోయిన్ ఎనిమి కంపెనీ స్పై ఏమో అని హీరోయిన్ వర్క్ ని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు. హీరోయిన్ అసలు తినికి ఏమైంది అని అనుకుంటుంది. హీరోయిన్ వర్క్ చేస్తుంటే హీరో పక్కనే కూర్చొని తిని ఎవరికి ద్రోహం చేసేలా కనిపించట్లేదు అని అనుకుంటాడు. హీరోయిన్ వాష్రూమ్ కి వెళ్తుంటే హీరో హీరోయిన్ ని ఫాలో అవుతాడు. అది చూసి హీరోయిన్ హీరో తనని లైక్ చేస్తున్నాడని అనుకుంటుంది. హీరో హీరోయిన్ ని ఎనిమి కంపెనీ కోసం అడుగుతాడు. ఆ కంపెనీ మంచిది అని హీరోయిన్ అనగానే కార్ నుంచి దించేసి అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తాడు. అప్పుడే లాస్ట్ లూప్ లో హీరోయిన్ లిఫ్ట్ లో ఉన్నప్పుడు లిఫ్ట్ బ్రేక్ డౌన్ అవ్వడం గుర్తుకొచ్చి ఫాస్ట్ గా రిటర్న్ అవుతాడు. హీరోయిన్ లిఫ్ట్ దగ్గర ఉన్నప్పుడు హీరో వస్తాడు. ఇద్దరు లిఫ్ట్ ఎక్కొద్దు అని ఇద్దరికిద్దరు చెప్పుకుంటారు. అది విని ఇద్దరు షాక్ అవుతారు. ఇద్దరు లూప్ లో ఉన్నారని డిస్కస్ చేస్తూ ఉండగా టైం 12 అవుతుంది. హీరోయిన్ బెడ్ మీద ఉండగా హీరో నుంచి కాల్ వస్తుంది. హీరోయిన్ మీరు మిడ్ నైట్ నాకు కాల్ చేసినప్పుడు లూప్ స్టార్ట్ అవుతుంది అని అనగా హీరో డోర్ ఓపెన్ చేయమంటాడు. హీరోయిన్ వెళ్ళి డోర్ ఓపెన్ చేయగానే హీరో లిఫ్ట్ ని రిపేర్ చేయమంటాడు. హీరోయిన్ ఆఫీస్ లో ఉన్న లిఫ్ట్ కూడా సెకండ్ లూప్ లో ఉన్నప్పుడు అది కూడా రిపేర్ అయ్యిందని అంటుంది. ఇద్దరు కలిసి లూప్ ఎలా ఎండ్ చేయాలని రీసెర్చ్ చేస్తూ ఉండగా హీరోయిన్ పడుకుండిపోతుంది. హీరో టీవీలో కిస్ సీన్ చూసి హీరోయిన్ లేపి నైట్ 12 అవ్వగానే కిస్ చేసుకుందాం అప్పుడు లూప్ ఎండ్ అయిపోతుందని అనగా హీరోయిన్ కొంచెం సిగ్గుపడుతూ సరే అంటుంది. ఇద్దరు కలిసి లంచ్ చేద్దామని వెళ్ళిన రెస్టారెంట్ బయట హీరోయిన్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ తన బెస్ట్ ఫ్రెండ్ తో కనిపిస్తాడు. హీరోయిన్ ఎక్స్ బాయ్ ఫ్రెండ్ హీరోయిన్ తో నువ్వు ఎప్పుడు బిజీగానే ఉంటావు, ఇతనే నా నీ బాస్, నీకు మనీయే ఇంపార్టెంట్ అని అంటాడు. హీరో హీరోయిన్ కి సపోర్ట్ చేసి ఇద్దరు రిలేషన్షిప్ లో ఉన్నట్టే యాక్ట్ చేస్తారు. హీరోయిన్ అండ్ హీరో ఇద్దరు అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉండగా హీరోయిన్ లెగ్ బెనుకుతుంది. హీరో మెడిసిన్ కి వెళ్తాడు. అప్పుడే హీరోయిన్ కి లిఫ్ట్ ని ఎవరో కావాలనే ట్యాంపర్ చేశారని కాల్ వస్తుంది. ఇంతలో ఒక కార్ వచ్చి హీరోను గుద్దేసి వెళ్ళిపోతుంది. హీరోయిన్ పరిగెత్తుకొని హీరో దగ్గరికి వచ్చి హీరో ఏదో చెప్పబోతుండగా అవును ఈ లూప్ ఎండ్ అవ్వాలంటే చేయాలని హీరో చెప్పాడు కదా అని అనుకుంటుంది. బట్ హీరో వద్దు లూప్ ఎండ్ అయితే నేను చనిపోతానని అంటాడు. బట్ హీరో
హీరోయిన్ అప్పుడే హీరోని కిస్ చేస్తుంది. ఇంతలో టైం 12 అవుతుంది. హీరో బెడ్ మీద నుంచి లెగిసి నన్ను కాపాడకుండా కిస్ చేసి చంపేయాలనుకుందని కోపంగా అనుకుంటాడు. హీరోయిన్ కళ్ళు తెరవగానే బెడ్ మీద కూర్చున్న హీరో, నిన్ను నేను అంబులెన్స్ ని పిలవమన్నాను, కిస్ చేయమనలేదని అంటాడు. హీరోయిన్, మీరు నన్ను కిస్ చేయమన్నారు అనుకున్నానని అంటుంది. అలా ఇద్దరు బాస్ అండ్ సెక్రటరీలా కాకుండా ఫ్రెండ్లీగా ఉందామని డిసైడ్ అవుతారు. హీరోయిన్, ఎవరో కావాలనే లిఫ్ట్ ని ట్యాంపర్ చేశారు. మీరు నాకు కాల్ చేసిన ప్రతిసారి ఏదో సౌండ్ వస్తుంది. అంటే మీరు కాల్ చేసిన ప్రతిసారి లిఫ్ట్ లోనే ఉన్నారు, నా అపార్ట్మెంట్, ఆఫీస్ లో, అలాగే నిన్న కార్ యాక్సిడెంట్. అంటే మిమ్మల్ని ఎవరో చంపాలి అనుకుంటున్నారని అంటుంది. దానికి హీరో, అయితే మనం ఆ మర్డర్ ని కనిపెడితే లూప్ ఎండ్ అవుతుంది అని అనుకుంటారు ఇద్దరు. ఆఫీస్ లో ఎవరైనా హీరోని చంపాలనుకుంటున్నారేమో అని చెక్ చేస్తారు. బట్ అందరివి సిల్లీ రీజన్స్ ఉంటాయి. ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా చాజీ చూసి ఏం చేస్తున్నారని అనగా వాళ్ళు వర్క్ అబ్జర్వ్ చేస్తున్నామని చెప్తారు. అప్పుడే హీరోనికి చాజీ పైన డౌట్ వచ్చి హీరోతో తను ఎవ్రీ లూప్ లో నన్ను డిన్నర్ కి వెళ్దామని అడిగాడు, అలాగే చాలా కాస్ట్లీ రెస్టారెంట్ కి తీసుకొని వెళ్ళాడు, అలాగే తన దగ్గర కాస్ట్లీ బైక్ కూడా ఉంది అని చెప్తుంది. ఇదంతా విన్న హీరో ఏ కోపంగా, నువ్వు తనతో డిన్నర్ కి వెళ్ళావా అని అంటాడు. హీరోయిన్, ఈ రోజు నేను తనని డిన్నర్ కి పిలుస్తానని అక్కడి నుంచి వెళ్తుంది. హీరో ఎవరికో కాల్ చేసి చాజీ బ్యాక్గ్రౌండ్ ని తెలుసుకోమంటాడు. హీరోయిన్ అండ్ చాజీ డిన్నర్ లో ఉండగా హీరో వచ్చి, చాజీ నా ఎనిమి కంపెనీ ఓనర్ కొడుకు అని చెప్పగానే హీరోయిన్, అయితే నువ్వేనా హీరోని చంపాలనుకుంటున్నావు అండ్ లిఫ్ట్ కూడా నువ్వేనా ట్యాంపర్ చేసావని అంటుంది. చాజీ, లేదు నేను కాదు, మా నాన్న నన్ను స్పై చేయమన్నాడు, కానీ నేను నో చెప్పాను, నేను వర్క్ నేర్చుకోవడానికి వచ్చానని అంటాడు. తర్వాత హీరోయిన్ తో, అందుకే నన్ను డిన్నర్ కి పిలిచావని బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. చాజీ కాకపోతే ఇంకెవరు అని హీరో ఏదో ప్లాన్ వేస్తాడు. హీరో లిఫ్ట్ లోకి వెళ్లే ముందు హీరోయిన్ కి కాల్ చేసి మర్డర్ ని కేర్ఫుల్ గా చూడమంటాడు. హీరోయిన్ సీసీటీవీ కెమెరాలో చూస్తూ ఉండగా అప్పుడే హీరోయిన్ ని ఎవరో కిడ్నాప్ చేస్తారు. హీరో లిఫ్ట్ లో భయపడుతూ గ్రౌండ్ ఫ్లోర్ కి వెళ్లి హీరోయిన్ కి కాల్ చేస్తాడు. ఫోన్ అక్కడే ఉంటుంది. అప్పుడే ఎవరో హీరోకి కాల్ చేసి, హీరోయిన్ సేఫ్ గా ఉండాలి అంటే నువ్వు అక్కడే రా అని అంటారు. హీరో హీరోయిన్ కోసం వెళ్తుండగా ఎవరో హీరోయిన్ ని చైర్ లో కట్టేస్తారు. హీరో రాగానే ఒక మాస్క్ పెట్టుకున్నవాడు వచ్చి హీరోయిన్ ని చంపాలని చూస్తుండగా హీరో సేవ్ చేయడానికి వెళ్తుండగా హీరోని ఫుల్ గా కొడతారు. హీరోయిన్ కట్లు విప్పుకొని వెళ్లి మాస్క్ తీసి చూడగా అతను సెక్యూరిటీ గార్డ్ అని తెలుస్తుంది. ప్రతి లూప్ లో అన్నిసార్లు హీరోని చంపాలనుకుంది సెక్యూరిటీ గార్డే అని తెలుస్తుంది. ఆ సెక్యూరిటీ గార్డ్ హీరోని కొట్టబోతుండగా హీరోయిన్ మధ్యలోకి వెళ్లడంతో హీరోయిన్ కి దెబ్బలు తగ్గి స్పృహ కోల్పోతుంది. హీరో మీదకి అటాక్ చేస్తూ ఉండగా టైం 12 అయ్యి నెక్స్ట్ లూప్ స్టార్ట్ అవుతుంది. ఇంక నెక్స్ట్ లూప్ స్టార్టింగ్ లోనే డైరెక్ట్ గా సెక్యూరిటీ గార్డ్ ని ముందే కట్టేసి లిఫ్ట్ ట్యాంపరింగ్ కోసం అడగగా సెక్యూరిటీ గార్డ్ తప్పించుకొని వెళ్తుండగా హీరోయిన్ లెగ్ స్లిప్ అవుతుంది. పోలీస్ కి ఇన్ఫార్మ్ చేయడంతో సెక్యూరిటీ గార్డ్ ని పట్టుకుంటారు. ఆ సెక్యూరిటీ గార్డ్ ని హీరో ఎనిమి కంపెనీ ఓనర్ మనిషి అని తెలుస్తుంది. హీరోయిన్ లెగ్ పెయిన్ వల్ల హీరో ఎత్తుకుంటాడు. హీరోయిన్ వద్దని దించేయమంటుంది. హీరో దించేస్తాడు. మర్డర్ ని పట్టుకున్నాం, లూప్ ఎండ్ అయిపోతుందని ఇద్దరు అనుకుంటారు. లూప్ ఎండ్ అయ్యేలోపు సెలబ్రేట్ చేసుకుందామని డ్రింక్ చేస్తూ ఇద్దరు హ్యాపీగా మాట్లాడుకుంటారు. ఇప్పుడే మనకు తెలిసిన విషయం ఏంటంటే హీరో హీరోయిన్ కాలేజ్ లో ఉన్నప్పటి నుంచి హీరోయిన్ లైక్ చేస్తున్నాడని. అప్పుడే ఫైర్ వర్క్స్ వస్తాయి. హీరోయిన్ హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఇద్దరు కలిసి ఫైర్ వర్క్స్ చూస్తూ ఉంటారు. అప్పుడే టైం 12 అయ్యి హీరోయిన్ బెడ్ మీద ఉండగా హీరో కాల్ చేసి డేట్ చూడు అని అంటాడు. డేట్ చూసి హీరోయిన్ షాక్ అవుతుంది. ఇద్దరు కూర్చొని ఈ లూప్ ఎందుకు ఎండ్ అవ్వట్లేదు, మనం మర్డర్ ని కూడా పట్టుకున్నాం కదా అని డిస్కస్ చేస్తూ ఉంటారు. అంతలో హీరో, మేబీ మనం బ్లాక్ హోల్ లో ఇరుక్కుపోయామేమో, ఈ లూప్ కి ఎండింగే ఉండదేమో అని అంటాడు. ఇంకా హీరోయిన్ ఎనిమి ఆఫీస్ కి వెళ్లి వాళ్ళకి కావాల్సిన డాక్యుమెంట్స్ ఇచ్చేసి వచ్చేస్తారు. ఆ కంపెనీ ఓనర్ ప్లాన్ ని క్యాన్సిల్ చేస్తాడు. ఇద్దరు కలిసి అన్ని ఫ్లేవర్ కూల్ డ్రింక్స్ ని తాగుతూ ఉంటారు. అలాగే లాటరీ టికెట్ కొని వాటిని స్క్రబ్ చేస్తూ ఉంటారు. ఇకపోతే హీరోయిన్ హీరోని తన బాయ్ ఫ్రెండ్ అని వాళ్ళ పేరెంట్స్ కి పరిచయం చేస్తుంది. బాగా లేట్ అవ్వడంతో హీరో అక్కడే పడుకుంటాడు. బట్ హీరోకి నిద్ర రాపోవడంతో బయటకు వచ్చి కూర్చుంటారు. హీరోయిన్ కూడా వచ్చి హీరోకి బ్లాంకెట్ కప్పుతుంది. అలా మాట్లాడుకుంటూ ఇద్దరు కిస్ చేసుకుంటారు. ఇంతలో టైం 12 అవుతుంది. దాంతో హీరో బెడ్ మీద ఉండగా హీరోయిన్ కిస్ చేసినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు. హీరోయిన్ బెడ్ మీద కూర్చొని హీరో కాల్ కోసం వెయిట్ చేస్తుంది. బట్ కాల్ రాదు. బట్ హీరోయిన్ కూడా అలాని ఫస్ట్ కాల్ చేయకూడదు అని అనుకుంటుంది. హీరో కూడా వెయిట్ చేస్తూ ఉంటాడు. హీరోయిన్ కావాలనే తన ఫోటో స్టేటస్ పెడుతుంది. దీంతో హీరో చూసి హీరోయిన్ డేట్ కి వెళ్తుందేమో అనుకొని హీరోయిన్ కి కాల్ చేసి
చేసి తన ఇంట్లో షవర్ రిపేర్ అయిందని రమ్మంటాడు. హీరోయిన్ వెళ్ళి చెక్ చేస్తుంది, బట్ బాగానే ఉంటుంది. ఇప్పటి వరకు వర్క్ చేయలేదని అంటాడు హీరో. దీంతో హీరోయిన్ టెర్రస్ మీద బోర్డ్ కి ఉన్న తన పెయింటింగ్స్ చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. ఆ పెయింటింగ్స్ హీరోనే వేస్తాడు. హీరో వచ్చి పెయింటింగ్స్ ఇచ్చేయమంటాడు. హీరోయిన్ మీరు నాకు ఏమైనా చెప్పాలా అని అంటుంది. హీరో నో అనగానే హీరోయిన్ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుండగా హీరోయిన్ ని లాగి కిస్ చేసి ప్రపోజ్ చేస్తాడు. నేను ప్రతిసారి లూప్ లో నైట్ కాల్ చేసింది నీకు ప్రపోజ్ చేయడానికే అని చెప్తాడు. ఈసారి హీరోయిన్ కిస్ చేస్తుంది. హీరోయిన్ కూడా హీరోకి ప్రపోజ్ చేస్తుంది. ఇద్దరు హ్యాపీగా హగ్ చేసుకుంటారు. హీరోయిన్ ని డ్రాప్ చేసి హీరోయిన్ ఫోన్ తీసుకొని ఏదో చేస్తాడు. హీరోయిన్ వెళ్ళిపోతుండగా హీరో హగ్ ఇమ్మని అనగా ఇద్దరు హగ్ చేసుకుంటారు. హీరోయిన్ తన ఇంట్లోకి వెళ్లి బెడ్ మీద ఉండగా హీరో నుంచి కాల్ వస్తుంది. కాల్ లో హీరో ఏం చేస్తున్నావు అని అడగగా హీరోయిన్ పడుకుందాం అనుకుంటున్నా అని అంటుంది. సరే నెక్స్ట్ లూప్ లో కలుద్దామని ఇద్దరు ఫోన్ పెట్టేసి చాలా హ్యాపీగా పడుకుంటారు. హీరోయిన్ కి కాల్ చేసి కిందకి రమ్మంటారు. ఇద్దరు కలిసి చేతులు పట్టుకొని ఆఫీస్ కి వెళ్తుండగా అందరూ అది చూసి షాక్ అవుతారు. అలాగే హీరోయిన్ కోసం బ్యాడ్ గా మాట్లాడుకుంటూ ఉండగా హీరోయిన్ ఫీల్ అవుతుంది. దాంతో హీరో నెక్స్ట్ లూప్ లో వాళ్ళకి గుర్తుండదులే అని అంటాడు. ఇంకా ఆఫీస్ లో ఇద్దరు హగ్ చేసుకుంటారు. అది చూసి లాయర్ అండ్ చాజీ ఫీల్ అవుతారు. హీరోయిన్ మాట్లాడుకుంటూ ఉండగా హీరోయిన్ కి కాల్ వస్తుంది. కాల్ లో మీరు నిన్న రిజిగ్నేషన్ లెటర్ ఇవ్వలేకపోవడంతో 15 months మీరు హీరో దగ్గరే వర్క్ చేయాలి అని అంటారు. హీరోయిన్ కి డౌట్ వచ్చి డేట్ చూసి లూప్ ఎండ్ అయిపోయిందని షాక్ అవుతారు. హీరోయిన్ కి లవ్ కన్ఫెస్ చేయడం వల్ల లూప్ ఆగిపోయిందని ఇద్దరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉండగా లాయర్ వచ్చి మీటింగ్ గుర్తు చేస్తుంది. హీరో స్పీచ్ బాగా ఇవ్వడంతో ప్రాజెక్ట్ వాళ్ళ కంపెనీకే వస్తుంది. హీరోయిన్ ఆఫీస్ బయట ఉండగా హీరోయిన్ ఆఫీస్ లోకి వెళ్ళడానికి చాలా ఎంబారసింగ్ గా ఫీల్ అవుతుంది. నేను రిజైన్ చేసేస్తానని అంటుంది హీరోతో. హీరోయిన్ కి కిస్ చేస్తాడు. సో దీంతో ఈ సిరీస్ కంప్లీట్ అయిపోయింది గైస్. ఎలా ఉంది గైస్, మీకు నచ్చిందా? నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే మీకు గనక ఇంకేమైనా సిరీస్ ని ఎక్స్ప్లెనేషన్ కావాలి అనుకుంటే ఇప్పుడే కిందన కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో. సైనింగ్ ఆఫ్ టుడే.